హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో శ్రీ సత్యసాయి నిగమాగమంలో జాతీయ చేనేత ప్రదర్శన 2025 జూన్ 27, 2025న ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను టాలీవుడ్ నటి వన్య అగర్వాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రదర్శన హాలులో కొలువైన చేనేతకారుల స్టాళ్లను సందర్శించి వారి వస్త్ర ఉత్పత్తులను పరిశీలించారు. చేనేతకారులతో మాట్లాడుతూ వస్త్రాల తయారీ విధానం, వాటి ప్రత్యేకతలను తెలుసుకున్నారు. ఈ ప్రదర్శన దేశంలోని 14 రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేతకారులు, చేతి పని బృందాలను ఒకే వేదికపైకి తెచ్చింది. ఇక్కడ 75,000కు పైగా వస్త్ర రకాలు అందుబాటులో ఉన్నాయి. పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్స్, కాటన్ ఫ్యాబ్రిక్స్ వంటి ఉత్పత్తులు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉప్పాడ జెండాని, మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం, కొడుమూరు గద్వాల్, పెడన కలంకారీ, ఉప్పాడం చీరలు హైలైట్ గా నిలిచాయి. ఇతర రాష్ట్రాల నుంచి బెనారస్, కాంచీపురం, పైథాని, చందేరి, బగల్పూర్ పట్టు చీరలు, గుజరాత్ బంధని, రాజస్థాన్ బాగ్రూ ప్రింట్స్, అస్సాం మూగసిల్, పశ్చిమ బెంగాల్ కాంతా స్టిచ్ వంటివి కనువిందు చేస్తున్నాయి. భారతీయ సంస్కృతిలో పట్టు, చేనేత వస్త్రాలకు ఎనలేని స్థానం ఉందని ఈ సందర్భంగా నటి వన్య అగర్వాల్ అన్నారు. ఇప్పటికీ కూడా చేనేత ఉత్పత్తులకు వన్నె తగ్గలేదని, నేటి యువత కూడా ఈ వస్త్రాలను ఆధునిక ఫ్యాషన్ లో భాగంగా ఎంచుకుంటోందని పేర్కొన్నారు. చేనేతకారుల నైపుణ్యాన్ని, కష్టాన్ని మెచ్చుకుంటూ వారి కళాత్మకతను ప్రశంసించారు. ఈ ప్రదర్శన భారతదేశ చేనేత కళలను ప్రోత్సహించడంతో పాటు సాంస్కృతిక వైభవాన్ని సజీవంగా ఉంచుతోందని ఆమె అభిప్రాయపడ్డారు. హాయ్, హలో అందరికీ నమస్కారం. శ్రీ వాణి అగర్వాల్. సో గైస్, ఈ రోజు నేనైతే సత్యసాయి నిగమాగంకి వచ్చాను ఫర్ నేషనల్ సిల్క్ ఎక్స్పో. సో ఇది ఈ రోజు అయితే 27th అండ్ ఈ రోజు చాలా మంచి మంచి సారీస్ కలెక్షన్ అయితే నేను చూసాను. సో ఇక్కడ హైదరాబాద్ సారీస్ కాదు, బట్ వీ హ్యావ్ సారీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో బనారస్ ఉండొచ్చు, గుజరాత్ ఉండొచ్చు, కోల్కతా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ గైస్, ఇక్కడ నేనైతే వెస్ట్ బెంగాల్కి సారీస్ కూడా చూసాను. సో ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది అండ్ క్వాలిటీ చాలా బాగుంది. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఆఫ్ కోర్స్ ఎక్కడైనా బిజినెస్ మీడియేటర్స్ ఉంటారు. సో మీడియేటర్స్ ఉండటం వల్ల ఏంటంటే ప్రైస్ చాలా ఎక్కువ అయిపోతుంది. సో బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే, వీఆర్ గెటింగ్ సారీస్ డైరెక్ట్లీ ఫ్రమ్ వీవర్స్ టు కస్టమర్స్. సో ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంది, చాలా బాగుంది. సో మీరు బయట మీకు సారీ 5 lakhs దొరికితే హియర్ యూ కెన్ గెట్ ఓన్లీ ఫర్ 1.5 lakhs ఓన్లీ. అండ్ ఇక్కడ చాలా మంచి మంచి లైక్ సారీస్ ఉన్నాయి. పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సో గైస్, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వచ్చేయండి. అండ్ ఇది 7 days ఎక్స్పో అనమాట. సో 27 to 2 July. అండ్ టైమింగ్ అనేది 11 o'clock నుంచి నైట్ 9 PM. సో వాట్ యూఆర్ వెయిటింగ్ ఫర్, డూ కమ్ హియర్. అండ్ ఇక్కడ అయితే లేడీస్కి బెస్ట్ ఆఫర్, బికాస్ ఇక్కడ జస్ట్ అండర్ ద వన్ రూఫ్ యూ కెన్ గెట్ సో మెనీ కలెక్షన్స్. సో సారీ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. సో ఆఫ్ కోర్స్ అమ్మాయిలకి, లేడీస్కి సారీస్ అనేది చాలా ఇష్టం కదా. సో వచ్చేయండి. ఈ ప్రదర్శన జూలై 2, 2025 వరకు కొనసాగుతుందని నిర్వాహకుడు జయేష్ గుప్తా వివరించారు. చేనేతకారులకు నేరుగా మార్కెట్ అందించడం, మధ్యవర్తులు లేకుండా కస్టమర్లకు ఉత్పత్తులను చేరవేయడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ ప్రదర్శన కేవలం వస్త్రాల విక్రయ కేంద్రం మాత్రమే కాదు, భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే వేదిక అని చెప్పుకొచ్చారు. యువత ఈ చేనేత ఉత్పత్తులను ఆధునిక ఫ్యాషన్లో భాగంగా ఎంచుకోవడం ఈ కళ ఆధునికతను అందుకుంటున్నట్లు చూపిస్తోందని అభిప్రాయపడ్డారు. నమస్కారం అండి, నా పేరు ఎం సతీష్ కుమార్ అండి, కోఆర్డినేటర్ నేషనల్ సిల్క్ ఎక్స్పోకి. జగదీశ్వర్ రాష్ట్రకాల అనే పేరుతో సొసైటీ 25 ఏళ్ళుగా మేము జరిపిస్తున్నాము. దీంట్లో ఏమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాలుగా DCH డెవలప్మెంట్ హ్యాండిక్రాఫ్ట్స్ కింద మాకు అందరికీ వ్యూవర్స్కి ఐడెంటిటీ కార్డు ఇచ్చున్నారు. మేము ఒక సొసైటీ ఫామ్ చేసుకొని ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాం. ఆల్ ఓవర్ ఇండియా మేము జరిపిస్తున్నాం. ఇప్పుడు 27th నుంచి 2nd వరకు, అంటే 6 days, జూన్ 27 నుంచి జూలై 2nd, అంటే ఇప్పుడు బోనాల పండుగ సీజన్ కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ తీసుకొచ్చి నేను ఇక్కడ ఎగ్జిబిషన్ జరిపిస్తున్నాను. దీని ఆర్గనైజర్ జయేష్ కుమార్ గుప్తా. మా సొసైటీ ఆగ్రాలో రిజిస్టర్ అయి ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్క స్టేట్లో తయారు ఉత్పత్తులు, అంటే ఇప్పుడు మనం బెనారస్ నుంచి వచ్చున్నారు, యూపీ నుంచి, ఎంపీ నుంచి, చందేరి, గద్వాలు, తెలంగాణ ఎత్తుకుంటే పోచంపల్లి, మంగళగిరి, ఆంధ్రప్రదేశ్, కలంకారీ, ప్రతి స్టేట్ నుంచి బాంబే నుంచి, సూరత్ నుంచి, ఇవి టాప్స్, డ్రెస్ మెటీరియల్ సూట్స్, ప్రతి ఒక్క ఐటాలు ఇక్కడ వచ్చిన, జ్యువెలరీ కూడా వచ్చినదండి ప్రతి ఒక్క స్టేట్లో ఇక్కడ వచ్చింది. ఇప్పుడు డేట్ ఎప్పటి నుంచి 27th నుంచి 2nd వరకు మార్నింగ్ 11 AM to 8 PM. అందులో హైదరాబాద్ నివాసులందరూ వచ్చి పర్చేస్ చేసి జయప్రదం చేయాల్సింది కోరుతున్నాను.